హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మన హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రముఖ అనుదీప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎవరైతే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో జాబ్స్ కోసం చూస్తున్నారో ఒక మంచి ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చారు. సో ప్రజెంట్ వీళ్ళు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అండ్ డేటా అనలిటిక్స్కి సంబంధించి కోర్సెస్లలో ట్రైనింగ్ ఇచ్చి మీకు జాబ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనికి ఆన్లైన్ అవైలబుల్ ఉంది, కోర్స్ అండ్ ఆఫ్లైన్లో కూడా ఉంది. బీటెక్ పాస్ అయిన వాళ్ళు అండ్ బీఎస్సీ డిగ్రీ ఎంసీఏ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అందరికీ అవకాశం అవుతుంది. కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలో చెప్తాను. సో కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైతే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో జాబ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది ఈ వీడియో. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మనకి ప్రీవియస్గా అనుదీప్ ఫౌండేషన్ ద్వారా ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారో సో వాళ్ళకి మనకి రీసెంట్లీగా అయితే జాబ్ అనేది రావడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడొచ్చు, మనకి ఉత్తేజ అనేటువంటి అమ్మాయికి రియాక్ట్ జేఎస్ ట్రైనీగా మనకి ఇక్కడ వర్టిలింక్ టెక్నాలజీస్ అనేటువంటి కంపెనీలో 3.6 lakhs per annum ప్యాకేజీతో ఈమెకి రీసెంట్లీగా ప్లేస్మెంట్ అనేది వచ్చింది. అండ్ అంతేకాకుండా నిశాంత్ రాజ్ అనేటువంటి ఇతనికి కూడా వర్టిలింక్ టెక్నాలజీస్లోనే 3.6 lakhs per annum ప్యాకేజీతో జాబ్ పొందాడు. సో అతను కూడా రియాక్ట్ జేఎస్ ట్రైనింగ్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ భానుచంద్, సో ఇతనికి కూడా సేమ్ ప్యాకేజ్ అండ్ మనకి వర్టిలింగ్ టెక్నాలజీస్లోని. సో రీసెంట్లీగా వీళ్ళందరికీ కూడా ప్లేస్మెంట్స్ అయితే వచ్చాయి. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సో తప్పనిసరిగా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ట్రైనింగ్లో మీరు పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ప్రజెంట్ యొక్క అనుదీప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అండ్ డేటా అనలిటిక్స్కి సంబంధించి కోర్సెస్లలో ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అసలు యొక్క అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అంటే ఏంటో చూద్దాము. సో అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ కోర్సులో వచ్చేసి మీరు ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ అండ్ వెబ్ అప్లికేషన్స్ని డెవలప్ చేయడం అనేది ఏ విధంగా చేయాలనేది మీరు నేర్చుకుంటారనమాట ఈ కోర్సులో. అండ్ డేటా అనలిటిక్స్ అనేది ఏంటి అంటే సో డేటా అనలిటిక్స్ కోర్స్ని మీరు నేర్చుకుంటే సో డేటా అనేది అనలైజ్ చేసి రిపోర్ట్స్ అండ్ డాష్ బోర్డ్స్ని క్రియేట్ చేయడం అనేది మీరు నేర్చుకుంటారనమాట. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చెక్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఏ టూల్స్ని యూజ్ చేస్తారో కూడా మీకు క్లియర్గా అయితే చెప్తాను. సో ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్లయితే డేటా అనలిటిక్స్కి సంబంధించి అయితే ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అనమాట ఈ కోర్స్కి. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అండ్ బీటెక్ వచ్చేసి ఈసీఈ, సిఎస్సి, ఐటీ, డేటా సైన్స్, ఎంఎల్, ఏఐకి సంబంధించి బీటెక్ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్. అండ్ ఎంసీఏ వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. 2024, 25 అండ్ 26 ఈ 3 పాస్డ్ అవుట్స్ ఇయర్స్ వాళ్ళకి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. డేటా అనలిటిక్స్ కోర్స్ మాత్రం ఆన్లైన్లోనే ఉంటుంది. మనకి అడ్రస్ కూడా ఇచ్చారు. ఆఫీస్ అడ్రస్ వచ్చేసి మనకి వనస్థలిపురంలో దీనికి సంబంధించి లొకేషన్ ఇక్కడ ఇచ్చారు. దీని లొకేషన్ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని అక్కడికి మీరు వెళ్ళి అన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. సో ఈ కోర్స్ మాత్రం ఆన్లైన్లో ఉంటుంది. డేటా అనలిటిక్స్ కోర్స్ మాత్రం ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్కి. అండ్ అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ కోర్స్ మాత్రం బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ అవకాశం ఉంది. సో దీనికి కూడా క్వాలిఫికేషన్ సేమే. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ వాళ్ళు అండ్ బీటెక్ వచ్చేసి ఈసీఈ, సిఎస్సి, ఐటీ, డిఎస్, ఎంఎల్ అండ్ ఏఐ అండ్ ఎంసీఐ పాస్డ్ అవుట్స్. అండ్ ఇంకా 2024, 25, 26 పాస్డ్ అవుట్స్కి మాత్రమే ఛాన్స్ ఉంది. ఇది ఆఫ్లైన్లో అంటే మనకి హైబ్రిడ్ మోడ్లో ఉంటుందన్నమాట. వీక్లీ మనకి 2 డేస్కి అయితే మీరు 2 డేస్ కంపల్సరీగా అయితే సెంటర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు అడ్రస్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో మనకి జీడిమెట్ల, హైదరాబాద్లో జీడిమెట్ల లొకేషన్లో చింతలకి సంబంధించి ఇక్కడ మనకి కంప్లీట్ అడ్రస్ ఇచ్చారు చూడండి. సో అక్కడ మీకు ట్రైనింగ్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఈ కోర్స్కి సంబంధించి అసలు మనకి ఏం స్కిల్స్ నేర్చుకుంటాము ఈ కోర్స్లో అండ్ మనకి జాబ్ రోల్స్ అనేవి మార్కెట్లో ఏముంటాయి చూద్దాము. సో అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ కోర్స్ మీరు నేర్చుకుంటే కోర్ జావా, స్ప్రింగ్ బూట్, అడ్వాన్స్డ్ జావా, హైబర్నేట్, జీడీబీసీ, రెస్ట్ ఏపీఐ డెవలప్మెంట్, MySQL, మావెన్, గిట్ అండ్ గిట్ హబ్, స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్, జేఎస్పీ వీటికి సంబంధించిన స్కిల్స్ అన్ని కూడా మీకు రావడం జరుగుతుంది ఈ కోర్సులో. అండ్ డేటా అనలిటిక్స్ కోర్స్ మీరు నేర్చుకుంటే అడ్వాన్స్డ్ ఎక్సెల్, ఎస్క్యూఎల్, పైథాన్, పవర్ బిఐ, ట్యాబ్లూ, స్టాటిస్టిక్స్, డేటా క్లీనింగ్, డేటా విజువలైజేషన్, బిజినెస్ అనలిటిక్స్, డాష్బోర్డ్ క్రియేషన్. సో వీటికి సంబంధించి స్కిల్స్ అనేవి మీకు నేర్చుకోవడం అయితే జరుగుతుందన్నమాట ఈ కోర్సులో. జాబ్ రోల్స్ ఏముంటాయి? సో మనకి అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ కోర్స్ నేర్చుకుంటే మీకు సాఫ్ట్వేర్లో ఏం జాబ్స్ ఉంటాయంటే జావా డెవలపర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, బ్యాక్ ఎండ్ డెవలపర్, స్ప్రింగ్ బూట్ డెవలపర్, ఫుల్ స్టాక్ జావా డెవలపర్, ఏపీఐ డెవలపర్ ఇలాంటి జాబ్స్ అయితే మీరు పొందొచ్చు అనమాట. జాబ్ రోల్స్ వచ్చేసి డేటా అనలిటిక్స్కి సంబంధించి డేటా అనలిస్ట్, BI అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్, MIS ఎగ్జిక్యూటివ్, డేటా విజువలైజేషన్ అనలిస్ట్, రిపోర్టింగ్ అనలిస్ట్. ఈ యొక్క
జాబ్ రోల్స్ అనేవి మనకి మార్కెట్లో అవైలబుల్లో అయితే ఉంటాయన్నమాట. సో అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్కి సంబంధించి ఏ టూల్స్ని యూజ్ చేస్తారంటే జావా, MySQL, స్ప్రింగ్ బూట్, హైబర్నేట్, మావెన్, గిట్ అండ్ గిట్ హబ్. డేటా అనలిటిక్స్కి సంబంధించేమో ఎక్సెల్, SQL, పైథాన్, పవర్ BI, ట్యాబ్లో ఈ టూల్స్ని యూజ్ చేసి మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. కోర్స్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీకు లింక్ డిస్క్రిప్షన్లో అండ్ పిన్నెడ్ కామెంట్లో డైరెక్ట్గా గూగుల్ ఫామ్ లింక్ ఇచ్చాను. సో గూగుల్ ఫామ్ ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే మీకు ఒక ఇంపార్టెంట్ నోట్ పాయింట్ ఏంటి అంటే ఇది మనకి ఫ్రీ కోర్సే, బట్ మనకి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కింద ప్రతి ఒక్క క్యాండిడేట్కి దగ్గర 1000 రూపీస్ అనేది ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది. అది ఎందుకంటే సర్టిఫికేషన్ పర్పస్. సో అది కంపల్సరీ అనమాట, గుర్తుపెట్టుకోండి. అది మనకి 1000 రూపీస్ వచ్చేసి మ్యాండేటరీ. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ గూగుల్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ మీరు ఫస్ట్ ఈ గూగుల్ ఫామ్లో మీ నేమ్ అనేది ఇవ్వాలి, తర్వాత మొబైల్ నెంబర్, తర్వాత ఈమెయిల్ ID, నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫికేషన్ చేసి మీరు ఏ క్వాలిఫికేషన్ ఇక్కడ ఏందో మీకు ఎలిజిబిలిటీని బట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క జెండర్ సెలెక్ట్ చేయాలి. తర్వాత ఏ ఇయర్లో మీరు పాస్డ్ అవుట్ అయ్యారో ఆ యొక్క ఇయర్ సెలెక్ట్ చేసుకొని, తర్వాత మీరు ఏ కోర్స్లో ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఆ కోర్స్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని, తర్వాత మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడ అప్లోడ్ చేసి, ఆధార్ కార్డ్ ఫుల్ సైజ్ ఫోటో అనేది అప్లోడ్ చేసి, తర్వాత 10th క్లాస్ మెమో అప్లోడ్ చేయాలి. అండ్ తర్వాత గ్రాడ్యుయేషన్ డిగ్రీకి సంబంధించి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీరు PG చేస్తే MCA అలాంటి క్వాలిఫికేషన్ కూడా ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఇది మనకి కంపల్సరీ అయితే కాదు, మిగతావన్నీ మాత్రం మ్యాండేటరీ అనమాట. అవన్నీ అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో రిక్రూట్మెంట్ టీం వాళ్ళు మీకు కాల్ చేసి ఈ కోర్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అన్ని డీటెయిల్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అనుదీప్ ఫౌండేషన్ చాలా ప్లేసెస్లో హైదరాబాద్లో బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సో చాలా మంచి ఆర్గనైజేషన్ కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో అయితే ఇచ్చాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చెక్అవుట్ చేయండి. మన డౌట్ ఉంటే కామెంట్లో అయితే అడగండి. డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఒక వీడియో, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.